హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు వీడియో ఏంటంటే మనకు చాలా డౌట్స్ ఉంటాయి. ఇలా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది పేరెంట్స్కి పిల్లలకు వాళ్ళకు కూడా దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇంపార్టెన్స్ ఏంది, అసలు దాని ర్యాంకింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కామన్గా మనం ఏంటంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మీ ఇంటి పక్క వాడినో ఎవరినో పిల్లగాన్ని మనం అడుగుతాం, ఎలా చదువుతున్నాం అంటే వాడు బాగా చదువుతున్నా అని చెప్తారు. వాళ్ళు బాగా చదువుతున్నా అని చెప్తారు. దాని తర్వాత మనం నెక్స్ట్ వేసే ప్రశ్న ఏంటంటే, నీకు ఏ ర్యాంక్ వచ్చింది క్లాస్లో అని చెప్పి అడుగుతాం. ఆ ర్యాంక్ బేస్ తీసుకొని ఆ అబ్బాయి ఎలా చదువుతుండ అన్నది మనం నిర్ణయించుకుంటాం. చిన్న పిల్లలు అయితే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకురాపో, దాంట్లో ర్యాంక్ ఏందన్నది చూద్దామని చెప్పి అని అడుగుతారు. దాన్ని బేస్ తీసుకొని ఒక స్టూడెంట్ ఒక ర్యాంక్ బేస్ తీసుకొని ఆ స్టూడెంట్ ఎలా చదువుతారు అనేది మనం ఒక నిర్ధారణకు వస్తుంది. సరే, అదేవిధంగా మరి ఇప్పుడు మనం ఎన్నో కాలేజీలలో చూస్తున్నాం. ఏ కాలేజీలో జాయిన్ కావాలని కన్ఫ్యూజన్ తల్లిదండ్రులకు ఉంది, అదేవిధంగా పిల్లలకు కూడా ఉంది. దానికి మనం ఒకటి ఏంటంటే, దానికి మనం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏ కాలేజ్కి బాగుందో చూసుకొని కన్ఫ్యూజ్ కావద్దు, అవసరం లేదు కూడా. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కాలేజెస్ ఏది బాగుందో చూసుకొని ఆ కాలేజీలో అయినా ఆ యూనివర్సిటీలో అయినా మనం జాయిన్ అయినప్పుడు బాగానే ఉంటుంది. అసలు ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంది, దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ మీకు స్లైడ్స్ రూపకంలో అవన్నీ చూపెడుతున్నాం, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్క స్టూడెంట్, అదేవిధంగా తల్లిదండ్రులు. ఇక్కడ మనం కామన్గా చూస్తాం ఏంటంటే, మనం ఒక యూనివర్సిటీ తీసుకుంటాం. ఆ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ బాగానే అవుతాయి, ఆ యూనివర్సిటీలో అన్ని స్టూడెంట్స్ బాగానే ఉంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంటారు. అయినా కానీ మనకు ఒక డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది, అది ఏంది, దాని పరిస్థితి ఏంది, అది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో లేదు కదా అని చెప్తాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ని మనం ఎట్లా డిసైడ్ చేస్తాం ఏంది అనేది దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా ప్రైవేట్ అవి కూడా ఉన్నాయి ర్యాంకింగ్స్ ఇచ్చేటి. ప్రైవేట్ వాటిని కాదు నమ్ముకోవాల్సింది, మనం ప్రైవేట్ వాటిని కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ ర్యాంకింగ్ సిస్టమ్, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది. దాన్ని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఎవాల్యుయేట్ చేస్తుంది అన్నట్టు. దానికి ద మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ వారు ఒక బోర్డుని పెట్టారు, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ అంటే ర్యాంకింగ్స్ ఇవ్వడానికి ఒక బోర్డుని ఏర్పాటు చేసింది. దాని పేరే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఎన్ఐఆర్ఏ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమ్వర్క్. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఈ ఎన్ఐఆర్ఎఫ్ స్కోర్ ఎట్లా వస్తుంది అంటే, కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే వాళ్ళ డేటానన్నీ ఎన్ఐఆర్ఎఫ్ ఒక సంస్థకు వెబ్సైట్లో వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఆ ర్యాంకింగ్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది సెప్టెంబర్లో, ఇప్పుడు మనం కొంచెం చూడొచ్చు, సైడ్ చూడొచ్చు, మీకు ఇక్కడ చూపెడుతున్నా చూడండి. కాలేజెస్ ఈ బోర్డు ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ర్యాంకింగ్ అండ్ ఫ్రేమ్వర్క్ మీద వర్క్ చేస్తుందని చెప్పినా కదా. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే చూడండి, కాలేజెస్ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ కమిటీకి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన అన్ని వాళ్ళు సబ్మిట్ చేస్తారు అన్నట్టు. సబ్మిట్ చేసిన తర్వాత ఎన్ఐఆర్ఎఫ్ స్కోర్ రావాలంటే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. మనం ఎగ్జామ్స్ ఎట్లా రాస్తే టీచర్ పాస్ చేసినట్టు, అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. అది డిసైడ్ చేసిన తర్వాత వారికి అన్ని పారామీటర్స్, కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకుంటారు. ఆ పారామీటర్స్ అన్ని మనకి ఏంటంటే ఈ 5 పారామీటర్స్ ఉంటాయండి కంప్లీట్గా. ఎన్ఐఆర్ఎఫ్ ని 5 పారామీటర్స్ ఉంటాయి. ఆ 5 పారామీటర్స్ ఏంటనేది మనం చూద్దాం. టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్స్ ఫస్ట్ పారామీటర్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ సెకండ్ది, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్, అవుట్ రీసెర్చ్ అండ్ ఇంక్లూజివ్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పర్సిస్టెన్స్. సరే, దీంట్లో ఈ 5 పారామీటర్స్ ని బేస్ తీసుకొని ఒక్కొక్క పారామీటర్ ని మనం చూద్దాం. ఇప్పుడు ఈ 2 పారామీటర్స్ కి ఏంటంటే 30 ఒక టోటల్ ఓవరాల్ 100 స్కోర్ లో 30 ఏమో ఈ రెండింటి నుంచి తీసుకుంటారు, మిగతా 20 ఏమో గ్రాడ్యుయేషన్ అవుట్కమ్ నుంచి తీసుకుంటారు. ఈ పర్సెప్షన్ అవుట్ రీసెర్చ్ నుంచి 10 తీసుకొని టోటల్ 100 గా దాన్ని క్యాల్కులేట్ చేస్తారు. టీచింగ్ అండ్ లెర్నింగ్
ఇప్పుడు మనకి ఫస్ట్ పారామీటర్ అనేది టీచింగ్ అండ్ లెర్నింగ్ అండ్ రిసోర్స్. దీంట్లో ఎట్లా డిసైడ్ చేస్తారంటే ఫస్ట్ ఆ కాలేజ్ యొక్క స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఆ కాలేజ్లో డాక్టోరియల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, దాని తర్వాత ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఫ్యాకల్టీ విత్ పిహెచ్డిస్ ఎంతమంది ఫ్యాకల్టీకి పిహెచ్డి ఉంది. ఇది మన టీచింగ్ లెర్నింగ్ రిసోర్స్ అనే పారామీటర్లో ఇక్కడ ఎవాల్యుయేట్ చేస్తారు అన్నట్టు. దీన్ని బట్టి ఆ కాలేజ్ని ఏ ర్యాంకింగ్ ఇవ్వాలి అని ఇది ఒక పారామీటర్. నెక్స్ట్ పారామీటర్ మనం పోయేది ఉంటే నెక్స్ట్ పారామీటర్ ఇంకోటి ఏంటంటే ఎక్స్పెండిచర్ కూడా ఉంటుందండి. లాస్ట్ ఆ ఎక్స్పెండిచర్ అంటే కాలేజ్ ఎంత ఖర్చు పెడుతుంది అనే దాన్ని కూడా చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెర్చ్ ప్రొఫెషనల్ అండ్ ప్రొయాక్టివ్ అన్నది దీన్ని కూడా రీసెర్చ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. దీంట్లో మనం ఏంటంటే ఆ కాలేజ్ యొక్క పబ్లికేషన్స్ అంటే సెకండ్ పారామీటర్. దీంట్లో పబ్లికేషన్స్ ఆ కాలేజ్ నుంచి ఎన్ని పబ్లికేషన్స్ అయినాయి, అది ఎంత క్వాలిటీ అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ ద పబ్లికేషన్స్ ని డిసైడ్ చేసుకొని తీసుకుంటారు. అదేవిధంగా పేటెంట్స్, ఈ కాలేజ్ నుంచి ఎన్ని పేటెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా రీసెర్చ్ ఫండింగ్, ఆ కాలేజ్కు రీసెర్చ్ స్కాలర్స్కి ఫండింగ్ ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, దాన్ని కూడా బేస్ తీసుకుంటారు. సో ఈ 5 పారామీటర్స్ లో ఇప్పుడు థర్డ్ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్. గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ అంటే మనకు జనరల్ గా మనకు తెలుసు కదా, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ అంటే బయటికి పోయే పిల్లలు ఎట్లాంటి స్టూడెంట్ గ్రాడ్యుయేట్స్, స్టూడెంట్స్ ప్లేస్డ్, యావరేజ్ శాలరీ అండ్ ఫర్ ఎంతమంది ఆప్ట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఉన్నది. ఓకే, ఆప్ట్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ సో గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ కదా మనం చూసేది. ఈ గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ గురించి చెప్తున్నా. స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డిసైడ్ చేసిన తర్వాత మీకు ఇక చూడండి ఆ కాలేజ్ నుంచి ఎంతమంది గ్రాడ్యుయేట్ అయ్యారు, ఆ యూనివర్సిటీ నుంచి అయినా కాలేజ్ నుంచి అయినా ఎంతమంది గ్రాడ్యుయేట్ అయింది అన్నది. తర్వాత స్టూడెంట్స్ కి ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి అంటే స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ ఎంతమందికి వచ్చినాయి. నెక్స్ట్ యావరేజ్ శాలరీ ఎంత ఉంది అంటే వాళ్ళ ప్యాకేజ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి. దాంట్లో అదే విధంగా ఎంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి పోయారు, ఎంతమంది పిల్లలు ఆప్టెడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ స్టడీస్ అంటే ఈ యూనివర్సిటీలో చదివి అదర్ బెస్ట్ యూనివర్సిటీలకి ఎంతమంది వెళ్ళిండ్రు, లేకుంటే ఈ కాలేజీలో చదివి అదర్ యూనివర్సిటీస్కి ఎంతమంది వెళ్ళిండ్రు అన్న దాన్ని బేస్ తీసుకొని ఉంటుంది. సో ఇది గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్ అనేది ఇట్లా డిసైడ్ చేస్తారు. ఈ రోజు వీడియో ఏంటంటే మనకు ఎన్ఐఆర్ఎఫ్ దాని గురించే, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి అని. ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి అంటే ఇవన్నీ చూడాలి. అవుట్ రీసెర్చ్ అండ్ ఇంక్లూజివిటీ. సో దీంట్లో ఏంటంటే అవుట్ రీసెర్చ్ అండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. ఇది 4th పారామీటర్ వచ్చేసి ఇక్కడ. దీంట్లో మనం ఏంటంటే అవుట్ రీసెర్చ్, మనం బయట రీసెర్చ్ ఎట్లా చేస్తామంటే ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్, వేరే ప్లేసెస్ నుంచి ఈ యూనివర్సిటీకి ఎంతమంది వచ్చారు అంటే వేరే స్టేటే కావచ్చు, వేరే కంట్రీయే కావచ్చు. అదేవిధంగా ఫీమేల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అట్లా చూస్తారు. ఇంకోటి ఏంటంటే సోషలీ బ్యాక్వర్డ్ అంటే బీసీలు, బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలు ఎంతమంది చదువుతుండ్రు యూనివర్సిటీలో. ఫైనల్ ఏంటంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలను వాళ్ళకు ఎలా ఉంది, వాళ్ళకు అకామిడేషన్ ఎట్లుంది, వాళ్ళకి వాష్రూమ్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, ఫెసిలిటీస్ ఫర్ ఫిజికలీ ఛాలెంజ్, వాళ్ళు కూడా హ్యాండిక్యాప్డ్ వారు కూడా ఎలా ఉంటారు, ఫిజికలీ ఛాలెంజ్ వారికి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అన్నది కూడా కన్సిడర్ చేస్తారు. ఇక చూడండి, ఇక లాస్ట్ అంటే ఇప్పుడు మనకు ఇంకొక పారామీటర్ ఉన్నది, అదే పర్సెప్షన్ అనే పారామీటర్లో ఏం చేస్తారంటే ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు వాళ్ళ యూనివర్సిటీ గురించి, వాళ్ళ కాలేజ్ గురించి ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు,
రీసెర్చ్ ఇన్వెస్టర్స్ ఏమనుకుంటున్నారు, ఇన్వెస్టర్స్ ఏమో అదే విధంగా అకాడమిక్ చదివేవారు పీర్స్ అంటే అక్కడ ఉన్న స్టాఫ్ ని వాళ్ళందరినీ కూడా అడుగుతారు. అదే విధంగా పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లుంటది అంటే అకాడమిక్ పీర్స్ అంటే ఇంకా వేరే కాలేజెస్ వాళ్ళని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటది. అంటే పీర్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ అన్నట్టు, ఇట్లా మనం పీర్స్ అన్నంటే దాని అర్థం ఫ్రెండ్స్ అన్నట్టు. అంటే అదే ఫీల్డ్ లో వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినట్టు. పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లుంది ఆ యూనివర్సిటీ మీద అయినా కాలేజ్ మీద, ఇవన్నీ డిసైడ్ చేసుకొని ఇవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఒక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది వస్తుంది అన్నట్టు. 1, 2, 3, 4 అండ్ 5 ఈ 5 పర్సెప్షన్స్ చూసిన తర్వాతనే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వస్తుంది. ఇక మీ కాలేజీలకు వచ్చినాయా రాలేదా అంటే కొన్ని కాలేజీలకు వస్తాయి, కొన్ని కాలేజీలకు రావు. రావు అంటే ప్రతి ఒక్కటి కన్సిడరేషన్ తీసుకొని ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. మనం డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ పోర్టల్కి వెళ్దాం, వాళ్ళ పోర్టల్లో మనం చూద్దాం డైరెక్ట్. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ గురించి చెప్పేది ఏంటంటే డైరెక్ట్ వాళ్ళకి NIRFindia.org అనే వెబ్సైట్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పోర్టల్లో చూడొచ్చు. మనం ఇప్పటి వరకు ఎన్ని కాలేజెస్ టాప్ ఉన్నాయి, ఇండియా లెవెల్లో టాప్ NIRF ర్యాంకింగ్స్ ఉంటాయి. 100 ఉంటాయి, 200 ఉంటాయి, 300 ఉంటాయి, ఇట్లా ఉంటాయి. కానీ ద బెస్ట్ కాలేజెస్ ఏంటంటే బెస్ట్ 100 ని మనం చూజ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బెస్ట్ 100 కాలేజెస్లలో మనం ఎంచుకున్న కాలేజ్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. అయినప్పటికీ మన కాలేజ్కి NIRF ర్యాంకింగ్ ఎందుకు లేదంటే ఏదో ఒక లోపం ఉన్నట్టే. NIRF ర్యాంకింగ్ దాని ఇంపార్టెన్స్ ఏంటంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. ఇది చాలా, మీరు పేరెంట్స్ కన్ఫ్యూజ్ కావద్దు, ఎక్కడ కూడా పేరెంట్స్ కన్ఫ్యూజ్ కావద్దు, స్టూడెంట్స్ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఏ కాలేజ్లో జాయిన్ మనకు అన్ని ఏంటంటే NIRF వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే టాప్ యూనివర్సిటీస్ ఇది చూడండి. ఇది వీళ్ళ వెబ్సైట్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఈ ఒక ఫ్రేమ్వర్క్ డిజైన్ చేసిండ్రు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత ఇంకా వేరేది ఏమి ఉండదు కదా. ఇది వీళ్ళు సర్టిఫైడ్ చేసింది. ప్రైవేట్ చాలా ఉంటాయి ఆర్గనైజేషన్. దీంట్లో టాప్ ఏందో మనం చూద్దాం. NIRF ర్యాంకింగ్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, IIT మద్రాస్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిండ్రు. అదే విధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి సెకండ్ ర్యాంక్ ఇచ్చిండ్రు. ఇట్లా IITs అన్ని వరుసగా కాన్పూర్, ఖరగ్పూర్, రూర్కీ, గోహతి, IIT హైదరాబాద్, IIT తిరుచునపల్లి, ఇట్లా ఇవన్నీ IITs అన్ని వచ్చాయి. IIT వారణాసి తర్వాత ఇక్కడ వరకు ఫస్ట్ 10 ర్యాంక్స్ IITs ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ ద బెస్ట్ కాబట్టి అవే ఉంటాయి. దాని తర్వాత 11th వచ్చింది వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్. ఇది వేలూరులో ఉన్నది, తమిళనాడులో ఉంది. ఇది 11th ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత జదవ్పూర్ యూనివర్సిటీ ఇవి వచ్చింది, SRM వచ్చింది, అన్నా యూనివర్సిటీ వచ్చింది. ఇట్లా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది. ఇట్లాంటివి చాలా వచ్చాయి. సరే, దీంట్లో మనకు కావాల్సింది ఏంది? మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మనం ఈ వీటిలలో ఎక్కడ ఉన్నామని చూసుకుందాం. సరే, చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. మనం చూద్దాం తెలంగాణలో ఫస్ట్ నుంచి వద్దాం. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. లేదు లేదు లేవు లేవు లేదు 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 తెలంగాణ. ఎస్, తెలంగాణ ఒకటి ఉన్నది. తెలంగాణ తెలంగాణ తెలంగాణలో ఇక్కడ ఉన్నదండి నేషనల్ నిట్ ఇక్కడ ఉన్నది. తెలంగాణలో 21st ర్యాంక్ లో నిట్ ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, REC వరంగల్ అంటారు గతంలో. ఈ REC వరంగల్ ఉంది. నెక్స్ట్ ఎక్కడ ఉన్నదో చూద్దాం. నెక్స్ట్ తెలంగాణ లేదు. నెక్స్ట్ పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్
కేఎల్ యూనివర్సిటీ ఉందండి, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది 35th ర్యాంక్లో ఉంది. ఇది కూడా ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ అన్నట్టు, దాంట్లో కూడా మనకి ఎటువంటి డౌట్ లేదు. అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, తెలంగాణ. మళ్ళీ తెలంగాణలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఐఐటి హైదరాబాద్ అనుకోండి. ఇది ఇది వచ్చేసి 47th ర్యాంక్లో ఉంది. 47th ర్యాంక్లో ఉంది. సో బిట్స్ పిలాని రాంచీ 48 ర్యాంక్లో ఉంది. తర్వాత ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. మన తెలంగాణ, ఆంధ్రాయే చూసుకుందాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి 61th ర్యాంక్లో ఉంది. సరే, ఇంకా మన తెలంగాణలో, ఇక ఆంధ్ర నుంచి మన తెలంగాణలో కూడా చూద్దాం ఏమున్నాయో. ఆంధ్రప్రదేశ్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ 90 ర్యాంక్. ఇక తెలంగాణ ఇక్కడ ఒకటి ఉంది. తెలంగాణలో ఏముంది? ఎస్ఆర్ యూనివర్సిటీ ఉందండి. 98th ర్యాంకులో మన ఎస్ఆర్ యూనివర్సిటీ, వరంగల్ యూనివర్సిటీ ఉంది. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ తెలంగాణ అనుకోవచ్చు. దిస్ ఈజ్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ. ఈ అన్ని గవర్నమెంట్ కాలేజ్ల యూనివర్సిటీ, ఐఐటీస్, బిట్స్ పిలానీలు, ఇంకా టాప్ కాలేజెస్, కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మన తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్ఆర్ కాలేజ్ ఒక్కటికే 100 ర్యాంక్ లోపల ఉన్న కాలేజ్ ఏంటంటే ఎస్ఆర్. ఇక మిగతా చాలా కాలేజ్ హైదరాబాద్ లో యూనివర్సిటీస్ ఉన్నప్పటికీ కూడా ఏది కూడా దీని దరిదాపులో కూడా లేదు. మనం మన ఛానల్లో ఎస్ఆర్ కాలేజ్ గురించి డైరెక్ట్ వీడియో చేసినాం. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఎందుకే చేయాల్సి వచ్చింది, ఇది 98th ర్యాంక్లో ఇక్కడ ఉంది. మన వెబ్సైట్లో కూడా మీరు చూడొచ్చు. ఎక్కడైనా కూడా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసింది. ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీకి ఈ ర్యాంకింగ్ ఇస్తారు. సరే, ద బెస్ట్ 100 కాలేజెస్ ఇక్కడ ఉన్నప్పుడు, దీంట్లో మనకు సీట్ వచ్చినప్పుడు మనం వేరే కాలేజ్ని ఎందుకు అడాప్ట్ చేసుకుంటాం, ఎందుకు తీసుకుంటాం అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వేరే కొన్ని కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్కి అయినా ఏదైనా మార్కెటింగ్ టీము ప్లస్ కన్సల్టెన్సీలు, ఈ వ్యవస్థ అంటే ఇప్పుడు మనం చూసినరా అంగడిలో వెళ్తే బ్రోకర్లు ఉన్నట్టు ఎడ్యుకేషన్ సంస్థలలో కూడా ఈ బ్రోకరిజం ఎక్కువైపోయి, అంటే ఈ ఏజెంట్స్ సిస్టమ్, కన్సల్టెన్సీ పేరుతోటి ఏదో పిల్లల్ని పట్టుకొచ్చి వాళ్ళ కమిషన్స్ ఆశించి, కమిషన్ల గురించి ఆశించి ఇట్లా కాలేజెస్, ఈ కాలేజ్ బాగుంటుంది, ఆ కాలేజ్ బాగుంటుంది అని. అంటే ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది మనం వినాలి అనుకుంటే ఇట్లా ఏది మన పిల్లల్ని ఎప్పుడైనా కూడా జాయిన్ చేయాలి అన్నప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అన్నది కంపల్సరీ కన్సిడరేషన్లో పెట్టుకొని, ఫస్ట్ ఈ ర్యాంకింగ్లో మనం ఎంచుకున్న కాలేజ్ ఏ పొజిషన్లో ఉన్నది, ఓన్లీ ర్యాంకింగే కాదు, దాని కాలేజ్ గురించి బయోడేటా అంతా కూడా దీంట్లో ఉంటుంది అన్నట్టు. స్టాటిస్టిక్స్ అంటారు. ఆ స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఎన్ఐఆర్ఎఫ్ లో ఉంటుంది. అంటే దాంట్లో ఏది ఎట్లా పెర్ఫార్మెన్స్, అంటే ప్లేస్మెంట్స్ ఎట్లొచ్చింది అన్నది కూడా ఎన్ఐఆర్ఎఫ్ వెబ్సైట్ లో ఆ కాలేజ్ కి సంబంధించి ఇప్పుడు ఇది ఉంది కదా, ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది. ఈ కాలేజ్ కి మోర్ డీటెయిల్స్ అని కొట్టేది ఉంటే వీళ్ళ డీటెయిల్స్ లో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనకు అవపడుతుంటాయి. సో ఇట్లా అన్ని పర్ఫెక్ట్ డీటెయిల్స్ తోటి, పర్ఫెక్ట్ స్టాట్స్ తోటి ఇది ఎన్ఆర్ఎస్ సంస్థను మనం అందరం నమ్మాలి. ఇది పర్ఫెక్ట్ గా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం ఉండకుంటేనే ఇలాంటివి బోర్డు అన్నదాన్ని ఒక పెట్టిండ్రు. ఆ బోర్డు పెట్టి, ఆ బోర్డు బాధ్యత ఏంటంటే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇచ్చుడు. కానీ దాదాపు 4,800 కాలేజెస్ దీనికి అప్లై చేసుకుంటాయి. అంటే మా యూనివర్సిటీకి ర్యాంకింగ్ ఇవ్వండి అని అప్లై చేసుకుంటాయి. ఇండియాలో దాదాపు ఒక 50,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవన్నీ అప్లై కూడా చేసుకోవాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అప్లై 50,000 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కాలేజెస్. దాంట్లో ఒక 4,800 నుంచి 5,000 వరకే అప్లై చేస్తారు. ఇంకా మిగతా కాలేజీలు అప్లై చేయడానికి కూడా వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఉండరు కాబట్టి వాళ్ళు అప్లై చేయరు. సరే, 5,000 కాలేజెస్ లా మీకు ఇక్కడ అందిస్తుంది ఏంటంటే ద 100 బెస్ట్ కాలేజెస్ ఏంటంటే ఇవి. దీంట్లో అన్ని ఐఐటీస్ ఉంటాయి, బిట్స్ పిలానీలు ఉంటాయి. వీటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్ని ఉంటాయి. దాంట్లో ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఉంది, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఉంది. ఈ మనకు తెలంగాణకు సంబంధించి ఎస్ఆర్ యూనివర్సిటీ ఉంది. ఇది దాని ఇంపార్టెన్స్. మనం వీడియోలో డైరెక్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే, కొంత పిల్లలకు అక్కడ కావాలి సీటు, ఇక్కడ కావాలి, నేను ఇదే కాలేజీలో జాయిన్ అవుతా, నేను అదే కాలేజీలో జాయిన్ అవుతా, నేను వీళ్ళ మాట వింటా, వాళ్ళ మాట వింటా అంటే అవసరం లేదు. మనకు ఒక ప్రిడిఫైన్డ్ ప్రొసీజర్ ఉంది. ఆ ర్యాంకింగ్ సిస్టమ్ తెలుసుకున్నది, ఏ కాలేజ్
ఎట్లా పెర్ఫామ్ చేస్తుందని తెలుసుకోవడానికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉంది కాబట్టి మనం ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం పోవాలి. అలా అని చెప్పి ఈ కన్సల్టెన్సీలా నమ్ముకోవాలి, కన్సల్టెన్సీ వాళ్ళకి ఇంత ఫీజు కట్టాలి, ఇవన్నీ అవసరం లేదు. మీరు ఈ వెబ్సైట్ ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. దాంట్లో ర్యాంకింగ్ చూడండి. దాంట్లో ప్రతి ఒక్క కాలేజ్ స్టాట్స్ మీకు తెలుస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీ ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ కేఎంఆర్ ఛానల్. కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకోసం ఇంకా ఎన్నో వీడియోస్ తీస్తూనే ఉంటాం. ఇంకా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే పిల్లల భవిష్యత్తును ఆధారపడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఒక దందాలాగా, బిజినెస్ లాగా నేను చేస్తున్నాను కాబట్టి కొన్ని ఈ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఉన్న కాలేజెస్కు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక విలువ, విశ్వసనీయత అన్నది వీటికి ఉంటుంది. కాబట్టి ఇది ప్రజలకు తెలవాలి కాబట్టి మేము ఈ వీడియోస్ చేస్తున్నాం. ఇంకా ఎన్నో బాధాకరమైన విషయాలు మాకు వీటి గురించి స్టడీ చేస్తుంటే, అంటే ఈ కాలేజెస్ గురించి, వీటి ర్యాంకింగ్స్ గురించి, అసలు ఎట్లా జాయిన్ చేయాలి, పిల్లల గైడెన్స్ ఎట్లా ఇవ్వాలంటే ఎన్నో విషయాలు తెలిసినాయి. ఆ విషయాలన్నీ మీకు ముందు తేటతేలని తెలుస్తాం. అవన్నీ కూడా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్, అసలు మేనేజ్మెంట్స్ ఏంది, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ కేఎంఆర్ కెరియర్ గైడెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఇది అన్ని గ్రూప్స్లలో ఈ వీడియో వస్తుంది. ఎవరైనా కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉన్న పిల్లలకు, ఉన్న తల్లిదండ్రులకైనా వాళ్ళు ఎక్కడ జాయిన్ చేసుకోవాలనో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతో కాకుండా ఒక 10 మందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. సెలవు తీసుకుంటా. మీ మనోజ్ రెడ్డి.